కార్యక్రమం వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. కడప జిల్లా బద్వేల్లో యోగాంధ్ర రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం SPBR కాలేజ్ గ్రౌండ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి RDO చంద్రమోహన్ ప్రారంభించారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్ అధికారులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. RDO మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా సాధన ముఖ్యమని జూన్ 21న యోగాంధ్రను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బద్వేల్ యువకులు మినీ స్టేడియం కోసం విజ్ఞప్తి చేయగా RDO చంద్రమోహన్ సానుకూలంగా స్పందిస్తూ పై అధికారులతో చర్చించి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అశ్వచంచలనాసన్ ఎడమ కాలు వెనక్కి, చేతులు మోపి కాళ్ళ దగ్గర ఎడమ కాలు వెనక్కి, లెఫ్ట్ లెగ్ బ్యాక్ సైడ్. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకు కొంత హెల్ప్ అవుతాయి. రివర్స్ అట్లే వాళ్ళు కొద్దిగా పైకి కిందికి కొంత ఫ్రీ చేసుకోండి. రెండు కాళ్ళ మధ్యలో గ్యాప్. ఇప్పుడు క్రికెటర్స్ తో బాగా క్రికెట్ ఆడే వాళ్ళకు మీకు పరీక్ష. ఇప్పుడు జాగింగ్ చేస్తాం కదా, ప్రాణాయామ జాగింగ్ అంటే జాగింగ్ అంటే ప్రాణాయామంలో జాగింగ్. మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే దాన్ని వాడుకోవచ్చు. అప్పుడు ఇబ్బంది గవర్నమెంట్ వైర్లాండ్ కదా, దాన్ని గవర్నమెంట్ గురిపెట్టేయడానికి ఉన్నా బాగానే చేసుకోవచ్చు. సో ఫండ్స్ అవైలబిలిటీ ఒకసారి అందరితో డిస్కస్ చేస్తాం కలెక్టర్ గారితో. సో ఫండ్స్ ఉంటే ల్యాండ్ అయితే స్టేడియం కట్టకపోయినా సార్ క్లీన్ చేసేసి వాళ్ళే ఆడుకుంటాను. త్రీ పాదాస్తాసన్, గాలి వదులుతూ ముందుకి. 4 అశ్వచంచలనాసన్ ఎడమ కాలు వెనక్కి, చేతులు మోపి కాళ్ళ దగ్గర ఎడమ కాలు వెనక్కి, లెఫ్ట్ లెగ్ బ్యాక్ సైడ్. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే MS రాజ్ ఠాకూర్ గారు గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొని స్వయంగా రక్తదానం చేసి మానవతా విలువలకు గౌరవం చాటారు. యువతను ప్రోత్సహిస్తూ రక్తదానం ప్రాణదానం అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సింగరేణి అధికారులు, యువత పాల్గొన్నారు. ఆసుపత్రిలో రక్త నిల్వలు సిద్ధంగా ఉండాలని సూచించారు. జీవితం కోసం బహుమానం రక్తదానం నినాదంతో యువత ముందుకు రావడం గమనార్హం. స్పీడ్ వస్తుంది. ఒక నిమిషం ఉండండి. క్యాన్సిల్ హై స్పీడ్ కొట్టు. చేగుంట మండల కేంద్రంలోని జీవిక పరిశ్రమ ప్రహరీ గోడ నిర్మాణం కారణంగా తమ పొలాలను వెళ్లేందుకు దారి లేక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ వెనుక భాగంలో ఉన్న రైతులు తమ వ్యవసాయ భూములకు వెళ్లేందుకు మార్గం లేక రోడ్డుపైన రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న SI చైతన్య కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.
రైతుల జీవనాధారమైన వ్యవసాయానికి రోడ్డు అవసరమని, ప్రహరీ కొనసాగితే తమకు తీవ్ర ఇబ్బందులుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ట్రాక్టర్ కాడికని ఇస్తే అయిపోతుంది మనకు చొవ్వ. కంపెనీ అనేది మా చివరి రైతులది 15 ఎకరాలు భూమి ఉంది. 15 బై 18 ఎకరాల దాకా కొనడు. నడి మధ్యలో కీడపండం వేసింది. అక్కడి నుంచి నడిచిన మొత్తం మీరు ఇక్కడ నుంచి నడవకూర పక్క నుంచి దారి ఇస్తామని చెప్పి అక్కడ నుంచి ఇక్కడ కీడపండం వేసింది. మీకు కీడపండంకు రైతులకు ఒక పక్క నుంచి దారి వదులుతాను. ఓ 1/2 కిలోమీటర్ వదిలేదు. ఇప్పుడు బుట్టరాదా వదల నీకు ఇంకేది ఇప్పుడు వదల అని చెప్పి మొత్తం ముట్ట పెట్టేస్తుంది. రాత్రి 3 నాకు ఇస్తా అని చెప్పి ఊరుకున్నాడు. ఇప్పుడు గోడ ఆందాగా పెట్టింది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి తీసి తీసి కూర్చి పారేస్తుంది. ఇప్పుడు దారి మీకేం చూపించినప్పుడు ఇప్పుడు మీకు దారి లేదు ఏం లేదు నేను కొన్నా అంటుంది. అది కొన్నావు ఇది కొన్నావు దారి ఇస్తాను మళ్ళీ ఇప్పుడు నేను ఇయ్యాను. మొత్తం అసైన్మెంట్ పట్టా 2 ఎకరాలు కొన్నాడు. ఫస్ట్లో గొడవ పెట్టేస్తుంది పట్ట. అక్కడి నుంచి ఇక్కడ లాగానే సార్ ఈ లవణ భూమిలో పనిచేస్తుందా? పనిచేస్తే లవణ భూమిలో ఇస్తుంది. పట్ట మొదలు కూడా పెట్టుకున్న వాళ్ళు 14 ఎకరాలు కబ్జా పెట్టారు. అందులో మా క్రీడాక అది ఉండే మళ్ళీ అలా నర్సరీ పెట్టారు. నర్సరీ తీసేసారు. జీరో కంపెనీ సార్ కొన్నాడు మొత్తం. మాకు రైతులకు తవ్విస్తలేడు. ఇప్పుడు తవ్వ కావాలని ధర్నా చేసినాం. ఆ సార్ వచ్చి కాలు మొక్కిపించుకుంటుండు. అశోక్ సార్ వచ్చి కాలు మొక్కిపించుకుంటుండు. మాతోని కాలు మొక్కిపించుకున్నా కనకరిస్తలేడు ఆయన. మళ్ళీ మేము మా ముందే జేసీబీ పెట్టి మళ్ళీ పబ్బులు తీసేస్తుండు. జేసీబీతో మమ్మల్ని అటు ఇటు అది చేస్తుండు ఆయన. నెల్లూరు జిల్లా కోహూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం 3వ వార్డులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటించారు. కౌన్సిలర్ అందే ప్రత్యూష, మున్సిపల్ చైర్పర్సన్ మోడ్ల సుప్రజ మురళితో కలిసి ప్రజలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 6 లక్షల నూఢ నిధులతో ఏర్పాటైన మంచినీటి బోరును ప్రారంభించారు. డ్రైనేజీ, రోడ్లు, స్థలాల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధిని సమంగా చేస్తున్నారని పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం అమలులో భాగంగా సోమవారం నాటికి అందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. రాలేదా? తిరగడం జరిగింది. ఇక్కడ ఎస్సీ కాలనీస్, ఎస్టీ కాలనీస్, అదేవిధంగా అరుంధతి వార్డులు ఎక్కువగా ఉన్న ఏరియా ఇది. వీళ్ళు ఇక్కడ నీటి సమస్య ఉంది అని చెప్పినందువల్ల ఈ పైప్ లైన్ సరిచేసి ముందు ఇమీడియట్ గా వీళ్ళకి నీళ్లు అందే విధంగా, అంటే సమ్మర్ కాబట్టి ఇప్పుడు నీళ్లు లేకుండా ఎక్కడ మనం ఉండకూడదు అనుకున్నాం కాబట్టి దీన్ని అత్యవసర పరిస్థితుల్లో ఇది నుడాలో పెట్టి ఇది శాంక్షన్ చేపించి ఇక్కడ వీళ్ళకి ఈ పైప్ లైన్ ద్వారా నీరు వచ్చేటట్టు చేయడం జరిగింది. అందుకు నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ కార్యక్రమానికి, ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి అయితేనేమి, ఈరోజు బుచ్చి 3వ వార్డు గ్రీవెన్స్ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా, జన సైనికులకి, అందరికీ, స్థానిక ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొదటగా. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం పట్టణం 3వ వార్డు పరిధిలోని ఇసుకపాలెం, అరుంధతి వార్డులో కూడా తాగునీటి సమస్య ఉంది అని, కాకపోతే ఏంటంటే అక్కడ ఒకే బోర్వెల్ ఏదో కొంచెం పని చేస్తుంది. సో ఒకసారి వీళ్ళు తీసుకుంటే ఇంకోసారి మోటార్ ఉన్న కారణంగా హరిజనవాడ వాసులు అవసరాలకు సరిపడా నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ ఒకటి ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటున్నారు. దాన్ని కూడా తొందరలో క్లియర్ చేస్తామని చెప్పి మీ అందరికి నేను మాటిస్తున్నాను. అదేవిధంగా ఎక్కడ కూడా నీటి సమస్య
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలో శనివారం 108 చోట్ల యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాని దైనందిన జీవితంలో భాగంగా తీసుకోవాలని సూచించారు. యోగా ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు. యోగా గురువు గణేష్ నేతృత్వంలో ఆసనాలు నిర్వహించగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. పాదాలు వీసెప్లో ఉంచాలి, పాదాల పైన కూర్చోవాలి, వెనకాల బాగా కూర్చోండి. మోకాల దగ్గర 4 వేలు గ్యాప్ ఉంచాలి. చేతులు రెండు మోకాల పైన ఉంచండి. నడిమిట మోకాల పైన ఉంచుకోండి. నడిమిట ఆరుగా ఉంచండి. నెమ్మదిగా శ్వాస పీల్చండి, నెమ్మదిగా శ్వాస వదలండి. నెమ్మదిగా శ్వాస పీల్చండి, నెమ్మదిగా శ్వాస వదలండి. మీకు జన్మ ఇచ్చిన తల్లి తండ్రిని ఒక్కసారి గుర్తించుకోండి. నిదానం నెమ్మది డౌన్ చేసుకోండి. కళ్ళు మూసించండి, క్లోజ్ చేసుకోండి. రైట్ సైడ్ మీకు ఓపెన్ చేయండి. జస్ట్ ఫింగర్ చేంజ్ చేసుకోండి. నిదానంగా ఇప్పుడు రైట్ సైడ్ గాలి పీల్చండి, రైట్ సైడ్ నెమ్మది గాలి వదలండి. పలమరేరు నియోజకవర్గంలో తల్లికి వందనం నగదు తల్లుల ఖాతాల్లో జమ కావడంతో పేదల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. పిల్లల సంఖ్యకు అనుగుణంగా 13,000 నుంచి 52,000 వరకు జమ కావడం తల్లిదండ్రుల్లో ఆనందం నింపింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పింది చేశారు అంటూ జేజేలు పలికారు. లక్ష్మీనగర్ కాలనీలో తల్లులు కృతజ్ఞతలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు. మా అక్కకి, నా తమ్ముడికి, 3కి తల్లికి వందనం పడింది. థ్యాంక్ యూ సీఎం సార్. నా పెద్ద ముసలిని వచ్చి 5వ తరగతి, మధ్యన వచ్చి 4వ తరగతి. మాకు 26,000 తల్లికి వందనం పడింది. థ్యాంక్ యూ సీఎం సార్. నా పేరు వచ్చి సన్నీ. నేను వచ్చి 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్ పేరు వచ్చి ఎంపీయూపీ ఉర్దూ స్కూల్ న్యూపేట్ పలమనేరు. మా మమ్మీ పేరు వచ్చి ఐషా, మా డాడీ పేరు వచ్చి బావజాన్. మేము పడింది. మేము 3 పిల్లలు. ముగ్గురికి పడిందా? నాకు 3 పిల్లలు. మిస్బా 7వ క్లాసు, మొహమ్మద్ అర్హాన్ 5వ క్లాసు, ఐమాన్ 4వ క్లాసు. 3కి 39,000 తల్లికి వందనం పడింది. థ్యాంక్ యూ సీఎం సార్. నాకు 3 పిల్లలు. 6th క్లాసు, 5th క్లాసు, 2nd క్లాసు. తల్లికి వందనం 3కి పడింది. థ్యాంక్ యూ సార్, సీఎం సార్. ఈ తల్లికి వందనము మన ఏళ్ళ ప్రతి కుటుంబంలో ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి పడింది. థ్యాంక్ యూ సీఎం సార్. ఇంకోటి ఏమరా అంటే ప్రతి ఒక్కరు ఈ తల్లికి వందనం పడతానే అన్న. మాకు 3 ఆడబిడ్డలు. ఈ మన చంద్రబాబు గారు 3కి తల్లికి వందనం వేసినారు. చాలా థ్యాంక్స్ అన్న. దేవుని లెక్క కొలుస్తున్నారు ఒక చంద్రబాబు గారిని. అలాగే అంటే ముందైతే గతంలో ఒకరికి వస్తానండి తల్లికి వందనం. దాని కాన్సెప్ట్ ఏమరంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు ఎందుకు ఇస్తా అన్నారంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి. ఇది ఆయన విజన్ ఉన్న లీడర్. ఆయన ముందు జాగ్రత్తకి చాలా థ్యాంక్స్. నాకు 3 పిల్లలు కూడా తల్లికి వందనం పథకంలో 3 పిల్లలకి కూడా డబ్బులు పడినాయి అకౌంట్లో. థ్యాంక్ యూ సీఎం సార్. మేము పలమనేరు లక్ష్మీనగర్లో ఉంటున్నాము. సైఫా, నిస్బా, అయాన్ 3 పిల్లలకు కూడా తల్లికి వందనం డబ్బు మాకు అందినది. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో 222 మందికి 43.20 లక్షల విలువైన కృత్రిమ అవయవాలు, ఉపకరణాలను శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు శనివారం పంపిణీ చేశారు. బ్యాటరీ బండ్లు, వీల్ చైర్లు, చెవిటి మిషన్లు, చంక కర్రలు వంటి ఉపకరణాలు అందించారు. అర్జీలు పెట్టుకున్న వారికి త్వరలో ఉచితంగా అందజేస్తామని చెప్పారు. ఏపీ విభిన్న ప్రతిభావంతులు సహాయ సంస్థ ద్వారా ఈ పంపిణీ జరగగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో వచ్చే ఖరీఫ్కు సుమారు 5.5 టన్నుల వరి విత్తనం అవసరం కాగా ప్రభుత్వం కేవలం 2.75 టన్నుల మాత్రమే సరఫరా చేసి చేతులు దులుపుతోందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆరోపించింది. ముఖ్యంగా సంపద మసూరి విత్తనాలు ప్రైవేట్ మార్కెట్లలో అధిక ధరలకు రైతులు కొనాల్సిన పరిస్థితి ఉందని జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కిమిడి రామ్మూర్తి, మజ్జి సన్యాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు. చేసినంత వరకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. చేసేంత వరకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళందరికీ విరామం చేయించి చర్యలు చేపట్టాలి. మున్సిపల్ కార్మికులు సమ్మె వైపు వెళ్లకుండా చర్యలు జరపాలి. మున్సిపల్ కార్మికులు సమ్మె వైపు వెళ్లకుండా పెంచాలి. రెగ్యులేట్ చేసినంత వరకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. రెగ్యులేట్ చేసేంత వరకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళందరికీ రెగ్యులేట్ చేయాలి. సంవత్సరాలు పూర్తి చేయకుండా విరామం చేయించి చర్యలు చేపట్టాలి. మున్సిపల్ కార్మికులు సమ్మె వైపు వెళ్లకుండా చర్యలు జరపాలి. మున్సిపల్ కార్మికులు సమ్మె వైపు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ పెళ్లకూరు మండలంలో నిర్మించిన ఆధునిక ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం బీపీహెచ్ కేంద్రాల ద్వారా కృషి చేస్తోందని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు 100 పడకల ఆసుపత్రిని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సాంకేతికతను కలిపిన వైద్య సేవలతో ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో వైద్యులు, ప్రజా ప్రతినిధులు నెలవల సుబ్రహ్మణ్యం, సంచి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది ముందుంటారు. ఎట్లా అంటే డిఎంహెచ్ఓ గారు ఉన్నారు, జిల్లా స్థాయిలో ఆఫీసు వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఫార్మసీ ఒకటి ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడకుండా టెస్టుల కోసం ఇంకెక్కడికో వెళ్ళి టెస్టులు చేయించుకునే అవకాశం లేకుండా ఇక్కడే ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెడిసిన్స్ కూడా ఎక్కువగా ఏ మెడిసిన్స్ అయితే అవసరం ఉంటుందో అవన్నీ అవైలబుల్గా పెట్టి ఇక్కడ ఒక ఫార్మసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఇప్పటివరకు నాయకులు అందరూ కూడా చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యకు కానీ వైద్యకు కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మా ప్రతి నియోజకవర్గంలో కూడా 100 బెడెడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయమని కూడా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మన నియోజకవర్గంలో నాయుడుపేట, సూళ్ళూరుపేట రెండు కూడా మనం 100 బెడెడ్ అలాగే అన్ని వసతులు ఉండేలా కూడా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం డెవలప్ చేసి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో దొరికిన అన్ని అవసరాలన్నీ కూడా మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో దొరికేలాగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే మనం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనం కూడా చూసాం. ప్రతి నెల 3వ శనివారం మనకు స్వచ్ఛ భారత్ అని మొత్తం క్లీనింగ్, మనకు పరిసరాలన్నీ కూడా హైజీన్గా ఉంచుకోవడానికి, పరిసరాలు నీట్గా ఉంటే మనకు వ్యాధులు సంభవించకుండా ఉంటాయని మనకు స్వచ్ఛ భారత్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే రీసెంట్గా మనకు యోగాంధ్ర అని కూడా మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యోగా మనకు మన హెల్త్ కోసం ఒక 1 అవర్ స్పెండ్ చేసి మనం ప్రతిరోజు యోగాని అలవాటు చేసుకుంటే యోగా వల్ల మనకు స్ట్రెస్ తగ్గుతుంది, హెల్త్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. ముఖ్యంగా మహిళలకి ఉన్న స్ట్రెస్. బాలాపూర్ పిఎస్ పరిధిలో కొద్ది నిమిషాల క్రితం కారు, ట్రాలీ, ఆటో ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 వాహనాల ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఘటన ప్రాంతంలో ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమై సుమారు 2 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేసే చర్యలు తీసుకుంటున్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో 628 మందికి 5 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైనట్లు శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. మైలవరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో చెక్కులు, సందేశ పత్రాలు లబ్ధిదారులకు అందజేశారు. రెడ్డిగూడెం, మైలవరం, జి కొండూరు మండలాల్లో సుమారు 14 లక్షల నిధులు మంజూరు అయ్యాయి. కృష్ణప్రసాద్ గారు లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసుకుని సద్వినియోగం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.